ఏయ్, నువ్విక్కడ తోటమాలివి, నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. నువ్వేంటి పద్దాక అత్తారింటికి వచ్చినట్టు నా రూమ్లోకి వస్తావు? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారో తెలుసా? ఎవరు చూడలేదు కదా. అయినా చూసేలా నేను ఎందుకు వస్తాను? నీకేంటి, నువ్వు అలాగే చెప్తావు. ఎవరైనా చూస్తే కవర్ చేసుకోలేక నేను చేస్తున్నా. నీతో ఒక్క ప్రాబ్లం కాదు. ఈరోజు మీరొచ్చి ఫర్దర్ ప్రొసీజర్ అంటున్నారు. ఇంత హడావిడిగా చేయడం మంచిది కాదు. ఆయన ఎంతో కష్టపడి డెవలప్ చేసిన కంపెనీలు ఇప్పుడు ఆయన లేరు. ఫ్యామిలీ మొత్తం కష్టపడి ఆ బిజినెస్లన్నీ రన్ చేస్తున్నాం. మీ విషయంలో ఫ్యామిలీ మొత్తం ఆలోచించి ఏకాభిప్రాయానికి వచ్చాక మీకు కబురు పెడతామండి. ఏంటి అలా చూస్తున్నావు? మాట్లాడు. కృష్ణ కృష్ణ వదులు, దింపు కిందకి. కృష్ణ దింపు. కృష్ణ చెప్తున్నాడు కదా దింపు. కృష్ణ కొట్టేస్తా. ఏయ్, నన్ను ఎత్తుకుంటావా? నీ పని చెప్తానుండు. సత్య, ఎందుకు అంత కోపడుతావు? నీ మీద కోపడ్డం కాదు, కర్ర దొరికితే 4 తగిలిస్తాను. ఏ ఎందుకు? నన్ను పట్టుకుని అమాంతం గాల్లోకి లేపి తిప్పేస్తావా? నన్నెవరైనా పట్టుకుంటే నాకు నచ్చదు. నీకు పట్టుకుంటే నచ్చదు కదా. ఒక్క నిమిషం, ఆ చెయ్యిలా ఇవ్వు. ఎందుకో? చెయ్యివు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్సా? ఇప్పుడు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు? నీకు థ్యాంక్స్ చెప్పాలి సత్య. ఎందుకంటే ఆ ఫనీ వాళ్ళు కుట్ర చేస్తుంటే నువ్వు అచ్చం సుందరిలాగా కాదు 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 నువ్వు సుందరివై అలా మాట్లాడడం, వాళ్ళ ప్లాన్ తిప్పికొట్టడం చాలా గ్రేట్. ఏయ్, నీ సుందర్లాగా ఏంటి? నాకప్పుడు మా అత్తయ్య మొహం గుర్తొచ్చింది. ఆమె తన కొడుకు కోసం, తన మనవరాలి కోసం ఎంత ఫీల్ అవుతుందో చూశాను. అంతేకాదు, ఈ ఫణి వాళ్ళు కూడా నాకు తెలియకుండా ఏదో కుట్ర చేస్తున్నారని అర్థమైంది. అందుకే అలా అడ్డం చెప్పాను. అంతేకాని మీ త్రిపురలాగా, నీ సుందర్లాగా నేనేం బిహేవ్ చేయలేదు. నేను నాలాగే బిహేవ్ చేశాను. లేదు సత్య, నువ్వు అచ్చం నా సుందరిలాగే మాట్లాడావు. ఇంకోసారి సుందరి గిందరి అన్నావంటే టైంకి కర్ర కనపట్లేదు గాని, లేకపోతే 4 తగిలించేది. నువ్వు నన్ను కొట్టవులే. కొట్టనా? కర్ర దొరికితే కర్ర విరిగేలా కొడతాను.